ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదిక కానుంది. ఏపీ కేబినెట్ సమావేశం ఈ రోజు జరగనుండగా రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసే పలు ముఖ్య అంశాలపై మంత్రివర్గం లోతైన చర్చ జరపనుంది. ముఖ్యంగా జిల్లాల పునర్విభజన అంశం మరోసారి చర్చకు రానుండడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మదనపల్లి, మార్కాపురం, పోలవరం జిల్లాల ప్రతిపాదనల నేపథ్యంలో ఏర్పడిన పరిపాలన భౌగోళిక సమస్యలపై కేబినెట్ స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రజల సౌలభ్యం, పరిపాలన సమర్థతే లక్ష్యంగా జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం వెలువడుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమావేశంలో పీపీపీ విధానం, రుషికొండకు సంబంధించిన అంశాలపైన చర్చ జరగనుంది. అభివృద్ధి పనులు, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత ఎలా సాధించాలన్న దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుందని సమాచారం. మరోవైపు రాజధాని అమరావతి అభివృద్ధి అంశం ఈ కేబినెట్ సమావేశంలో ప్రధాన అజెండాగా ఉండనుంది. అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగా కాకుండా ఆర్థిక, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమంలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు, సిఆర్డీఏ పరిధిలో చేపట్టాల్సిన భారీ అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అమరావతిలో కల్చరల్ సెంటర్ ఏర్పాటు, అంతర్జాతీయ ప్రమాణాలతో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కూడా కేబినెట్ లో విస్తృతంగా చర్చ జరగనుంది. పెట్టుబడులు ఆకర్షించేలా, ఉపాధి అవకాశాలు పెంచేలా ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఇదే క్రమంలో ఇటీవల జరిగిన 56వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు నేటి కేబినెట్ సమావేశంలో అధికారిక ఆమోదం లభించే అవకాశం ఉంది. అలాగే రైతులకు సంబంధించిన భూముల వివాదాలను పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు అంశం కూడా కేబినెట్ ముందుకు రానుందని తెలుస్తోంది. ఇక రాజకీయ పరిపాలనా నిర్ణయాల మధ్య సీఎం చంద్రబాబు నాయుడు చేసిన అయోధ్య పర్యటన కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తంగా నేటి ఏపీ కేబినెట్ సమావేశం రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి, రాజధాని భవిష్యత్ పరంగా అత్యంత కీలకంగా మారనుంది. జిల్లాల పునర్విభజన నుంచి అమరావతి అభివృద్ధి వరకు తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయ దిశను నిర్ణయించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.